తలకాయ కూర, బోటి గోంగూర, మటన్ బిర్యానీ. హాయ్, అందరికీ నమస్కారం. మా మామకి చిన్న మొక్కు ఉంటే కుటుంబం అంతా కలిసి కస్టమర్ రావడం జరిగింది. సో ఇప్పుడు కింద వంట కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు కావాల్సిన సూపర్ ఎక్సలెంట్ వీడియో ఇది. సో కిందకి పోయేసి పనులు ఎలా జరుగుతున్నాయో చక్కచక్క చూసేద్దాం పదండి. చూసుకుంటే ప్రతి ఒక్కరు చక్కచక్క పనుల మీద పనులు. సాంబార్ కోసం ఎర్రగడ్డలు తురిమేస్తూ ఉన్నారు, దబర్లు కడుగుతూ ఉన్నారు. మా బాబాయ్ ఈరోజు వంట మాస్టర్. ఇదేంది గోంగూర? గోంగూరకి అది అన్నం కదా. పనులు హడావిడిగా జరిగిపోతూ ఉన్నాయి. ఇద్దరు అక్కలు కూర్చొని మంచిగా కలెంపాకు కొత్తిమీర ఉలుసుకుంటూ కూర్చున్నారు. ఈ గ్యాప్లో ఇందాక మా బాబాయ్ వెలిగించిన గ్యాస్ ఆరిపోయింది. ఇక మళ్ళీ నేను లైటర్తో గ్యాస్ అయితే వెలిగిస్తా ఉన్నా. ఇది అంతా కావాల్సినది. మనం వంట మాస్టర్ కూడా ఇక్కడ పొంగతుంది. మా ఇది పొంగతుంది, అది సిమ్లో పెడుతున్నా. ఇలాగ ఎవరు పనుల వాళ్ళు చకచక రెడీ చేస్తూ ఉన్నారు. ఎవరు ఖాళీగా లేరు. ఒక పక్క మనకి ఇటు సైడ్ వెజ్ అయితే రెడీ అయిపోతూ ఉంది. మనం పోయి ఇప్పుడు నాన్ వెజ్ చూసుకుందాం పండి. సాంబార్ అమ్మయ్యా, ఇది అంతా ఏందమ్మా? ఓకే, హాయా ఇందా చూసి చెప్పింది. ఊరే చెప్పింది ఇందాక. మన మేక పరిస్థితి అలా ఉంటే పప్పు కాదు సాంబార్కి కొద్ది ఆడిపోతుంది. ఇటు సైడ్ సాంబార్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కింద మంట పెట్టినారు. దీనికి పెట్టినారులే. ఎవరు పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవరిని కలిసిన కొట్టే తట్టున్నారు. సో అన్నీ కవర్ చేసేసాము. లాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో రౌండ్ వేద్దాం. అది వేరే బాగా అనిపిస్తున్నానా? అది కాదు, మటన్ బిర్యానీ మసాలా చేసే విధానం తెలుసుకోండి. ఏందమ్మా? ఉప్పును కూడా చూపి. స్పాన్సర్ ఏమైతే ఈరోజు అసలు రే ఫీవర్ ఎలా ఉందా నీకా? తగ్గిందా? ఇది ఎట్లా ఓరే ఉప్పు ఎట్టున్నా హీరోయిన్లా ఉండే కానీ మనవా చూడు ఎట్టించడం చూడు పక్కన అసలు పోయి. అది కాదు ఎట్టించడం చూడము అసలు. తీయాలి. ఇక మటన్ దమ్ బిర్యానీలోకి మసాలా అంతా బాగా నూనె తెరలేదాకా వేయించుకున్నాము. తర్వాత ఇక ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాం ఇక కాసేపు. ఆ తర్వాత ఇవి 40% ఉడికిన తర్వాత మళ్ళీ బిర్యానీ అయితే వేయాల్సి వస్తుంది, వైట్ రైస్ వేయాల్సి వస్తుంది. అది ఇంకా కూర కాడ ఉంది. బిర్యానీ ఇప్పుడు వేస్తావా? కదా నూనె బాగా తేలిపోవాలా. దాంట్లో అయితే మనకి ఇప్పుడు బియ్యం వేస్తారు. యాక్చువల్గా ఒక 80 to 90% ఉడికిన రైస్ కూడా వేసుకోవచ్చు బిర్యానీలోకి. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఉత్త బియ్యం వేసి దాన్ని బాగా ఇంకా మరగబెడతారు అనమాట. అంటే బిర్యానీ తయారు చేసే విధానం అనమాట అది. బియ్యం అయితే రెడీగా ఉన్నాయి అక్కడ. ఈరోజు మన ఫుడ్ ఐటమ్స్ మీకు అప్డేట్ ఇస్తా చూడండి. ప్రిపరేషన్లో కొన్నే చూశారు, ఎండ్ ఆఫ్ ద డేలో చాలా ఉన్నాయి.
ఇక్కడ ప్లేట్స్, తలకాయ కూర, బోటి గోంగూర, వాసనకి దుమ్ము లేచిపోతుంది. మటన్ బిర్యానీ, రైతా, సాంబారు. అక్కడ స్పేస్ లేదని లోపల పెట్టున్నాం. అది ఐటమ్స్ తుక్కు ర్యాక్ కూడా వేద్దాం మనం ఫుడ్. చూస్తుండగానే తినే టైం అయితే దగ్గరికి వచ్చేసింది. మన అందరూ తినేస్తూ ఉన్నారు. లాస్ట్లో కొంచెం తినేద్దాం. మనం మంచిగా ఫుడ్ బ్లాగ్ తీసుకోవాలి కదా, సో లాస్ట్లో తిందాం. ఇక అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, అత్త వాళ్ళు అందరు కలిసి ఫుడ్ అయితే తినేస్తూ ఉన్నారు. నేను అందరికి వడ్డిస్తూ ఉన్నా వెనకాల చేరి. ఇటు సైడ్ చూడండి, మా అల్లుడు మా కొడుకులు ఎట్లా ఉన్నారు, ఆడుకుంటా ఉన్నారు తినే కాడ కూడా. ఇంకా మన టైం దగ్గరికి వచ్చింది. బంతిలో చూస్తే ముక్కలు తక్కువ ఉన్నాయి, అందుకనేసి డైరెక్ట్గా పోయేసి మండీలో చేసుకుంటున్నాను అనమాట. మటన్ బిర్యానీ వచ్చేసి అన్నం అయితే వేసుకొచ్చేసాను. ముందుగా లైట్గా తలకాయ కూర, కొంచెం ఎక్కువ కూడదు. బోటి నాకే అంత పద్ధతిగా వేసుకుంటున్నాం అంటే మనకే ఉంటుంది అది. ఇక రైతా లాస్ట్లో వేసుకుందాం. ప్రస్తుతానికైతే రైతా. అది ఫుడ్ అయితే చేతిలో వచ్చేసింది. డిస్టర్బెన్స్ కోసం ఎవరు లేరు. లోపలేసి ముందుగా మనం తలకాయ కూరని ట్రై చేద్దాం. మటన్ బిర్యానీ గుమ్మలాడిపోతుంది. చెత్త కొట్టేసింది. చేత కొట్టేశారు అంతే. అలా ఒక పీస్ తీసుకుందాం మటన్ని. లైట్గా ఎక్కడో కొంచెం ఉప్పు ఎక్కువ కావాల్సింది. రిమైనింగ్ అంతా అదిరిపోయింది. ఇప్పుడు మనం తలకాయ కూర తిన్నాం, అదిరిపోయింది. గోంగూర బోటి ఇప్పుడు ఫేవరెట్ నాకు, బోటి గోంగూర. అట్లా ఉంటుందో మరి. తిరిగిపోయింది. ఒప్పిస్తున్నా. నాన్ వెజ్ లేపని మంచిగా ఇప్పుడు సాంబార్ వేసుకుందాం. సాంబార్ వాసన అదిరిపోయింది. చూద్దాం. బెండకాయ అదృష్టం ఉండాలి ఏమైనా. అబ్బా కడుపు నిండిపోయింది నాయన. మంచిగా వేసుకుని పీసెస్ తినేస్తాం. ముందు స్టార్టింగ్లో బగారన్నం అనుకున్నా, అని కాదు బిర్యానీ. కడుపు నిండా తినేసాం. మటన్ బిర్యానీ మామూలుగా లేదు, అన్ని కూరలు బాగా కుదిరాయి. తినేసిన తర్వాత తెలిసింది చికెన్ కూడా ఉందంట. సరేలే, ఇక మటన్ తిన్న తర్వాత చికెన్ ఏం పని ఉందా కానీ పోయి పెరుగు తాగుదాం. నాకు అన్నంలో పెరుగు తినడం పెద్ద ఇష్టం ఉండదు. సపరేట్ గ్లాస్ వేసుకొని తాగుతా.
ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నచ్చకపోతే లైట్గా. సరే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, జై హింద్, టాటా.